మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా ఇనుపాముల గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని 3 కార్లు ఢీకొట్టడంతో 5గురికి తీవ్ర గాయాలు. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు వద్ద పట్టాలు తప్పిన కేరళ ఎక్స్ప్రెస్. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చినరాజప్ప ఫైర్. వంశీ తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీ మారారని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గొర్రెల మంద రోడ్డు దాటుతున్న సమయంలో లారీ స్లో కావడంతో వెనకాల నుండి స్పీడ్గా వస్తున్న కారు ఒకదాని తర్వాత ఒకటి లారీని 3 కార్లు ఢీకొట్టడంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్లో లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచ స్థాయి నాణ్యత, స్టైల్ కంచీపురం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం శ్రీ కంచి అలంకార్ సిల్క్ షాపింగ్ మాల్ ప్రత్యేకత. షాపింగ్ మాల్కు సినీ నటి నభా నటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, ఇంకా నాకు కంచి అలంకార్ శారీస్ అంటే చాలా ఇష్టపడతానని తెలిపారు. విశాలమైన ఈ కొత్త శ్రీ కంచి అలంకార్ సిల్క్ షాపింగ్ మాల్ని సరికొత్త ఫ్యాషన్ గార్మెంట్స్తో తమ వినియోగదారులకు అత్యుత్తమమైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తుందని అన్నారు. హైదరాబాద్లో తమ స్టోర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని శ్రీ కంచి అలంకార్ సిల్క్స్ చైర్మన్ మరియు ఎండి శివారెడ్డి తెలిపారు. వినియోగదారులకు నాణ్యత గల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు. తొందరపట్టకండి మెల్లగా తీసుకోండి అన్న. కొంచెం ఎంకకి రాను, ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటంటే దే హ్యావ్ ద వ్యూవింగ్ రైట్స్ అండ్ దే లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ వ్యూవర్స్. సారీ మొత్తం కంచి సిల్క్స్ అండ్ ఆల్ ది సిల్క్స్ దే వ్యూ ఇన్ దేర్ ఓన్ స్టోర్ అనమాట. అండ్ ఐ ఐ లవ్ ద కలెక్షన్స్. సారీ చాలా 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 ట్రెండీగా కొత్తగా ఉంది. Yeah, they have their own designs. Obviously, they make their own sarees. Like it is very kontada anamata. So andaru vachi the rates are also like really reasonable wholesale rates. So నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. కొత్తపేట్ సరూర్ నగర్లో ఉంది స్టోర్, ఫస్ట్ స్టోర్. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. ఫస్ట్ కాదు 100 కావాలి అని. ఇంకోటి కొత్తది స్పెషల్గా అంటే వెడ్డింగ్ శారీ కలెక్షన్. అంటే మీ ఫోటోస్ లేదంటే మీ నేమ్ ఏమైనా వ్యూ చేస్తారని ఇట్లే అనుకున్నాను. ఇట్ ఈస్ లైక్ అమేజింగ్ కదా. ఇఫ్ యూ కెన్ వేర్ యువర్ ఓన్ ఫేస్ ఆన్ యువర్ వెడ్డింగ్, ఇట్ విల్ బి అమేజింగ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 90 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఎంపీపీ పడిగల మానసరాజు, జెడ్పీటీసీ పుర్మాణి మంజులా లింగారెడ్డిల మధ్య ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. వేదికపై చెక్కుల పంపిణీ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఏకంగా ఎంపీపీ మానసరాజు వేదికపై నుండి దిగి వెళ్లిపోతుండగా స్థానిక తహసీల్దార్ ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా వెళ్లే ప్రయత్నం చేసిన ఎంపీపీని సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి కలగజేసుకుని ఎంపీపీకి సర్ది చెప్పి వేదికపై తీసుకువచ్చి చెక్కుల పంపిణీ కార్యక్రమం ముందుకు సాగేలా చేశారు.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకటరామపురం గ్రామానికి చెందిన దిద్దు మహిమ అనే మహిళపై అనంతగిరి ఎస్ఐ విచారణ పేరుతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పాల్తూ లంజ ఒక మొగుడు పిల్లని కూడా అండి అట్లా ఇంత గలీజ్ మాటలు అట్లా అంటాడు. ఎందుకంటే అండి అసలుకి హక్కుందా అండి వాళ్ళకి హక్కుందా అట్లా? ఒకవేళ నేను చేసింది అనుకో కొడతాను, లేడీ కానిస్టేబుల్ కొట్టాలి, కొట్టలేదు. ఎందుకు కొట్టాలి నువ్వు చెప్పినాను అసలుకి? దేనికి? నేను బతకటానికి ఇల్లు ఎల్లక చేస్తాను. నా పరుగు పోయింది, నేను చెయ్యనండి తప్పైందండి, నేను చెయ్యను, నా వల్ల కాదు, ఇంత పరుగు పోయినాక నేను చెయ్యలేమని కూడా ఆ బేరం నాకు వద్దండి అని ఎంత ఒప్పించినా నువ్వనే పాల్తూ లంజ అంటే ఏందండి అసలుకి? ప్రతివేతమైన నువ్వు ఎక్కడ పడుకున్నాను? నేను ఎస్ఐ గారి ముందు పడుకున్నా, దొరికాను నేనేమన్నా? చూపివన్నా నన్ను? నువ్వు ప్రతివేతమైన నన్ను నేను ఎన్నిసార్లు పడుకుంటే ఎక్కడ పడుకుంటే కనపడితే పట్టకొచ్చింది నన్ను చెప్పవనండి. ఇది నన్ను నాకు కారులో వస్తున్నట్టుగానే మరి వాడిని తగులుకున్నావా నువ్వు? ముగుడండి నీకు వాడు, నా ముగుడండి. కారోడు వాడు ఎవడో తీసుకొచ్చి పెళ్లి చేయమని చెప్పండి ఇక అన్నడగా. రావట్లేదు, మేము కూర్చొని కోట్లు తినట్లేదు. మేము చైర్లో కూర్చొని మా గవర్నమెంట్ జాబులు మాకేం రావట్లేదు. ఉదయం పోతే పొద్దుపూట 8 పోతే రాత్రి 8 వచ్చి మళ్ళీ మేము వండుకొని తిన్నదాకా కూడా మాకు గతి ఉండదు. మేము దళితులు, మేము మాలోళ్ళం అనే ఒక ఇంతతోటి మమ్మల్ని ఇట్లా చేసిండు ఎస్ఐ గారు. అసలు ఎందుకు చేసిండు మమ్మల్ని? అసలు ఎందుకు తిడతాడు మమ్మల్ని ఎస్ఐ గారు? అసలు మమ్మల్ని తిట్టడానికి కారణం ఏంది? ఏదన్నా ఉంటే గలీజ్ మాటలు తిట్టొద్దు మమ్మల్ని. మక్క అనేదంట లోపల తిడుతున్నట్ట, లంజదానా నీకు తెలవదనే కారోడు నేను ఉంచుకున్నాడని అన్నాడంట. అంటే ఎంత కొడుతుందనే విషయం ఆయనకు తెలుసు. కాకుంటే బయట పోయి అడిగిన వాళ్ళు అడుగుతుంటే నేను కొట్టలేదామని అంటానంట. నన్ను అన్నాడు, మా పెద్దక్కనన్నాడు, మా చిన్నక్కన్నాడు మమ్మల్ని. తర్వాత మా అక్కకి ఇన్ని రోజులు ఎందుకు ఆయన స్టేషన్లో ఉంచుకుండు? అనంతగిరి ఎస్ఐ, ఆయన పేరు ఈరాంజనేయులంట, రామాంజనేయులంట. ఎందుకు స్టేషన్లో ఉంచుకుంటుండో, లేకుంటే మరి నా సంసారం ఎందుకు ఎట్టయిందో ఇలా మీరు నాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నేత, ప్రభుత్వ మాజీ విప్, దెందులూరి మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై 18 కేసులు నమోదు కావడంతో 67 రోజులు జైలు జీవితం గడిపారు. చింతమనేని బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి బయటకు వచ్చిన ప్రభాకర్ కు పార్టీ నేతలు స్వాగతం పలికారు. తనపై అక్రమ కేసులు బనాయించారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. ఒక్క సెంట్ ఉంటే 1000 సెంట్లు ఇస్తా. దమ్ము ధైర్యం ఉంటే నేను ఆక్రమించినటువంటి భూమి ఎవరిదైనా దాంట్లో కలిసి ఉంటే మా కమ్మోరందరికీ చెప్తున్నా, ఎడగొట్టుకోండి రాయరా, తీసేసుకోండి. రేపొద్దునే కొలత పెట్టండి సర్వేర్తో, మీరు అద్దులు వేసుకోండి. దానికి ఒక్క సెంట్కి 1000 సెంట్లు కడిగిస్తా. నాకు చాలపోతే మరి నా భార్య పిల్లలందు కూడా ఇస్తా. నా ఆస్తి సరిపోతుంది పంచడానికి. అంతే తప్ప ఇంత దుర్మార్గమైనటువంటి ఎవడో ఏదో ఇచ్చేస్తా అనడం దారేపోయే దానయ్య రిపోర్ట్లు ఇస్తారా అని అడుగుతున్నారు. మీకు ఇస్తారు రేపు పొద్దున్న, మీరు మూట ఇస్తారు, ఉదాహరణ తెచ్చుకోమని చెప్పి అడుగుతున్నాను. నేను ఎందుకు పెట్టారని అడుగుతున్నా. అక్రమమైన కేసులు ఈరోజు కాబట్టి రేపైనా న్యాయస్థానంలో న్యాయమేంటో ధర్మమేంటో మీరు నమ్మలేకపోవచ్చు, మీరు బ్యాలెన్స్గా ఉండొచ్చు, కానీ న్యాయదేవత బ్యాలెన్స్గా ఉండదు కదా. కళ్ళు లేకపోయినా చెవులు ఉన్నాయి కదా. ఏ అధికారిని కానీ ఏ ముఖ్యమంత్రిని కానీ ఎవరి దగ్గరికి నా మీద కేసులు ఉపసంహరించండి చెప్పి అడగల. నేనేమి జీవోలు తెచ్చుకోవాలి. నా కేసుల్ని న్యాయస్థానంలో జడ్జి గారికి దండం పెట్టి అక్కడ పోరాడనే తప్ప నా యొక్క
లాయర్ల ద్వారా నేను ఏనాడు పైరవీలకు పోయేటువంటి మనిషిని కాదు. ఈ విషయంలో కూడా మీరు వంశీ గారిని అడగాలి. ఏమైనా ఉంటే వెళ్ళిపోయినటువంటి వారు ఎవరైతే చెట్టు నీడను పెరిగినటువంటి వారు ఉన్నారో వారిని ప్రశ్నించాలి. నన్నెందుకు తమ్ముడు ప్రశ్నిస్తున్నావు? ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉంటాను. నేను 77 రోజులు నా కుటుంబానికో నా ప్రజానీకానికో దూరమైనందుకు కాదు, కానీ మీకు చెబుతున్నటువంటి వాస్తవాలు కాదు, మీకు చూపిస్తున్నటువంటి మీ వారు చెబుతున్నటువంటి విషయాలు, మీ అధికారులు చేస్తున్నటువంటి అరాచకం ఈ రాష్ట్రంలో ఎన్నాళ్ళు సాగదు. ఈ విధంగా పాలన అయితే మీరు కళ్ళు తెరిచి రోడ్డు మీద నడవాలి. కళ్ళు రోడ్డు మీద పెట్టి నడవకోకుండా ఆకాశంలో పెట్టి నడుస్తుంటే విమానాలు కళ్ళు చూసి నడవు. కాబట్టి మీరు కింద మీద రోడ్డు మీద నడవమని చెప్పి మరి మరొకసారి ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి లోపల నుంచి రక్షపడటానికి వచ్చాడో అందరినీ ఉండవు. ఆయన ఏ రకంగా సిలివేశారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పొడిచిన కూడా పొడవ కూడా పొడిపించాడు పోలీసు వాళ్ళతో. మళ్ళీ ఇంకా బాణాలు ఎత్తడం ఎందుకయ్యా? కాసే చెట్టుకు బాణాలు, కాయలున్న చెట్టుకు బాణాలు ఎత్త. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీ మారని, వంశీ పార్టీని వీడడం వల్ల మాకొచ్చే నష్టమేమీ లేదని చంద్రబాబు, లోకేష్ పై వ్యాఖ్యలు చేయడం తగదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారడంపై చినరాజప్ప వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అధికారి వచ్చి గ్రామాల్లో ఎన్నికలు అయ్యేలాగా పనిచేసే వాళ్ళు, కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, ఆన్లైన్ నాయకత్వం తయారు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కక్ష సాధింపుగా మన అందరి మీద కూడా కేసులు పెట్టి బెదిరించి తిప్పుకునే పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా ఎవరికైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బెదిరించి ఆ పార్టీలో మారమని చెప్పి డిమాండ్ చేయడం, అందులో భాగంగానే ఇలా వంశీ కానీ కొంతమంది కానీ మరి మారటం జరిగింది. మారారు కానీ మాకు ఇబ్బంది లేదు. కానీ వంశీ గారు మాట్లాడేది, రాజేంద్ర ప్రసాద్ మీద మాట్లాడింది చాలా దురదృష్టకరం. మరి ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు, వంశీ గారి క్యారెక్టర్ అందరికీ తెలుసు. మరి ఎవరు ఆ రోజు పరిటాలరావు కూడా తిరిగి డబ్బులు సంపాదించుకుని హైదరాబాద్లో ఆస్తులు పెట్టుకుని ఇలా ఆస్తులు పోతాయనే ఉద్దేశంతో ఇవాళ పార్టీ మారి మరి మా నాయకులను తిట్టి ఈ పరిస్థితికి ఇవాళ మరి వంశీ గారు వచ్చారు. అది కరెక్ట్ కాదని చెప్పి వంశీ గారు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమం జరగవలసిన పోయి ఈ 6 నెలలను కూడా ఒక పని కూడా గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఏ కార్యక్రమం జరగకుండా ఏదో చేస్తాం, రివ్యూలు చేస్తాం, ఇది ముఖ్యం అని చెప్పి ఇవాళ ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లు ఎక్కడ కూడా అవ్వట్లేదు. ఇవాళ పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులతో మాట్లాడటం జరిగింది. ఎక్కడ కూడా ఈ 6 నెలల్లో కూడా సింగిల్ పైసా. వేలాదిగా తరలివచ్చిన యువతరంలో విశాఖ సాగర తీరం కిక్కిరిసిపోయింది. రెట్టింపైన ఉత్సాహంతో పరుగులు పెట్టిన యువతరం విశాఖ నేవీ మ్యారథాన్ కు జోష్ నింపారు. 4 విభాగాల్లో జరిగిన పరుగు పందెంలో యువత పరుగులు పెట్టి సత్తాను చాటారు. విశాఖ బీచ్ లో వైజాగ్ నేవీ మ్యారథాన్ ఘనంగా నిర్వహించారు.
So don't push, you can come on stage. So you will turn around, come back and finish up on 5K on the stage on the right. Big hand to the Indian Navy. I think we also have our guests coming up here. Ladies and gentlemen, let's welcome brought out by the Indian Navy with an incredible support of police, the ACPs. We have about 500 police personnel trying to make sure that you guys have a fantastic run. So, where we have the right leadership, Mr. Gadhav Sawan, Director General Police, Andhra Pradesh, and I'd love to say more, but the Admiral has said, lovely, really lovely and really happy and fit Vizag, I must say. I'm very proud of all of you from Vizag. I can see the vibrance, I can see the energy, and I can see the happiness around here. Yeah? We are also very proud of the Indian Navy to keep us safe all along the coast. We're really proud of them. And it's also a privilege to be together on this morning. And all of us are going to run, I believe, 18,500. That's quite a sizable number. Let's make a difference. Wish you all the best, every one of you. క్రిస్మస్ వేడుకలకు నగరం ముస్తాబవుతోంది. ప్రధాన హోటల్లో కేక్ మిక్సింగ్ సందడిగా సాగుతున్నాయి. రాబోతున్న క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలకు గ్రాండ్ గా నిర్వహించేందుకు విశాఖలో సందడి వాతావరణం, కేక్ మిక్సింగ్ ఈవెంట్ గా ఉల్లాసభరిత వాతావరణంలో నిర్వహించారు. ఏటా ధూమ్ధామ్గా జరిగే వేడుకల్లో క్రిస్మస్ పండుగ ఒకటి.
ఇక క్రిస్మస్ కేక్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కేక్ మిక్సింగ్ అంటేనే నక్షత్ర హోటల్ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని తయారు చేసేందుకు అవసరమైన వివిధ రకాల ఫ్రూట్స్, వైన్ మిక్సింగ్ కార్యక్రమం నెల రోజుల ముందుగానే జరుగుతుంది. ప్రస్తుతం విశాఖలో ఉన్న 5 స్టార్ హోటల్లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం సందడి వాతావరణంలో జరిగింది. క్రిస్మస్ కేక్ ను తయారు చేసేందుకు అవసరమైన పలు రకాల ఫ్రూట్ మిక్సింగ్ చేశారు. వీటిలో డ్రై ఫ్రూట్స్, ద్రాక్ష, వైన్, ఫూల్స్ అనే రకం ఫ్రూట్స్, డ్రై, చెర్రీ ఇలా పలు రకాల పండ్లను మిక్సింగ్ చేశారు. క్రిస్మస్ పండుగకు ముందు ఈ మిశ్రమంతో వివిధ రకాల కేక్లను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ముందుగానే నిర్వహించడంతో విశాఖ నగరానికి అప్పుడే క్రిస్మస్ శోభ వచ్చేసింది. ఈ కేక్ మిక్సింగ్ లో హోటల్ సిబ్బందితో పాటు ఔత్సాహికులు పాల్గొని సందడి చేశారు. రాబోయే క్రిస్మస్ నూతన సంవత్సరం పురస్కరించుకుని బీచ్ రోడ్ లో గ్రాండ్ హోటల్లో గురువారం కేక్ మిక్సింగ్ నిర్వహించారు. పలు రకాల డ్రై ఫ్రూట్స్, వైన్స్ కలిపారు. రాబోయే క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా విశాఖలో పలు హోటల్ మేనేజ్మెంట్ ఘనంగా కేక్ మిక్సింగ్ నిర్వహించింది. ఈ మిక్సింగ్ లో విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. కేక్ మిక్సింగ్ అంటేనే విశాఖ సాగర్ తీరానికి పెట్టింది పేరు. ఖరీదైన డ్రై ఫ్రూట్స్ తో తయారయ్యే రుచికరమైన కేక్లు ఈసారి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవడంతో అప్పుడే విశాఖ సాగర తీరానికి క్రిస్మస్ కళ వచ్చేసింది. దీంతో పర్యాటకులు ఇయర్ ఎండింగ్ లో ఎంజాయ్ చేసేందుకు విశాఖకు క్యూ కడుతున్నారు. యువతులను చీటింగ్ చేస్తున్న కేటుగాళ్లపై వచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు విశాఖ నగర సిపి ఆర్కే మీనా తెలిపారు. సిటీ పరిధిలో చాలా వరకు కేసులు ఉన్నాయని, యువతులను చీటింగ్, బ్లాక్మెయిల్ చేస్తే యువకులపై ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. చెప్పండి. సార్, ఇప్పుడు కంచరపాలెం పరిధిలో 17 మంది అమ్మాయిలపై ఈ సిటీలో చాలా కేసెస్ ఉన్నాయి వేర్ దట్ గర్ల్స్ హ్యావ్ బీన్ lewd or they have been cheated. After that some of the cases we noticed that blackmail have been taken place and lot of money have been extorted some of the cases. So in such cases DG garu kuda chepparu that wherever such cases are there, where somebody, some miscreant and unsocial element is harassing, blackmailing, immediately they should approach to my office or any police station. We will ensure that such blackmailing or extortion will never happen in the city. That I assure the public here that we will keep all safety and security to the person who will approach to us, and we will not disclose anything regarding the petitioner or applicants, and
those fellows who have any issues related harassment and blackmailing and all, they should approach immediately police. Definitely we will extend all legal to them. Yes, already since long it is going on, we have arrested and sent them jail, and whoever approaches all cases we have taken action and we have arrested those people. Accused local, sir? Most of them are local or some of the students are also there. చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు ఎంతమంది? చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 20-25 cases have come to our notice where they have been cheated on the. ఢిల్లీ నుంచి త్రివేంద్రం వెళ్తున్న కేరళ ఎక్స్ప్రెస్ రైలు చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు వద్ద పట్టాలు తప్పింది. 8 బోగీలు పట్టాలు తప్పగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రేణిగుంట రైల్వే అధికారులు ప్రమాదం గురించి తెలుసుకుని ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లా ఇనుపాముల గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని 3 కార్లు ఢీకొట్టడంతో 5గురికి తీవ్ర గాయాలు. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు వద్ద పట్టాలు తప్పిన కేరళ ఎక్స్ప్రెస్, స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చినరాజప్ప ఫైర్. వంశీ తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీ మారారని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.